హలో. నా పేరు డాక్టర్ ఫణికృష్ణ రావుల. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ని. ఇవాళ మనం మన పాపులేషన్ ఉండే ఒక చాలా కామన్ ప్రాబ్లమ్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ గురించి మాట్లాడదాము. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే మనం దాన్ని చాలామంది మనం యాసిడ్ రిఫ్లక్స్ అంటాము, ఎసిడిటీ అంటాము, హైపర్ ఎసిడిటీ అంటాము, హార్ట్ బర్న్ అంటాము. సో ఇదేంటంటే బేసికలీ మన కడుపులో ఉండే యాసిడ్ కానీ, మన ఫుడ్ కానీ, మన ఇంటెస్టైనల్ జ్యూసెస్ బైల్ కానీ ఇవన్నీ గొంతులోకి తిరిగి వచ్చి దానివల్ల ఛాతిలో మంట, ఛాతిలో నొప్పి, ఛాతి అంతా బరువుగా ఉండటము, పట్టేయడము, ఆయాసం రావడము, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇవి ఒకటే కాకుండా చాలామంది పేషెంట్స్ నాకు ఫుడ్ గొంతులోకి వస్తుంది, నోట్లో చేదుగా నీళ్లు లారలాగా గొంతులోకి వస్తుంది, ముందు కొంగినా పండుకున్నా కూడా ఫుల్ తిరిగి వచ్చేస్తుంది, ఫుడ్ తన్నుకుంటూ పైకి వస్తున్నట్టుందని చెప్తారనమాట. సో ఆల్ దీస్ మన ఛాతిలో మంట, నొప్పి, ఎస్పెషలీ ఫుడ్ తిరిగి రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ని మనము జీఈఆర్డి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని అంటాం అనమాట. ఇవి కాకుండా ఈ గర్డ్ పేషెంట్స్కి వేరే ఎక్స్ట్రా ఇసోఫేజియల్ సిమ్టమ్స్ అంటే ఫుడ్ పైప్ సంబంధించినవి కాకుండా వేరే సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. ఎలా అంటే గొంతులో మంట, గొంతులో నొప్పి, ఎప్పుడు గొంతంతా ఇరిటేషన్ ఉండి డ్రై పొడిగా దగ్గు రావడము, దెన్ ముక్కు సైనస్ ప్రాబ్లమ్స్ రావడము, ముక్కులో బ్లాకేజ్ రావడము, దెన్ నైట్ టైంలో ఎక్కువ దగ్గడము అండ్ ఆస్తమా సిమ్టమ్స్ వర్సన్ అవడము, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇసోఫేజియల్ సిమ్టమ్స్ అంటారు. ఇవన్నీ కూడా జీఈఆర్డి వల్ల రావచ్చు అనమాట.